ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి వృషభ రాశి వారికి జరగబోయే 4 సంఘటనలు. వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం 2, 3 మరియు 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి ఈ సమయం నుండి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. వృషభ రాశి వారి జీవితంలో కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ఈ సంఘటనల వల్ల వృషభ రాశి వారికి కొన్ని శుభ ఫలితాలు, అలానే కొన్ని అశుభ ఫలితాలు అయితే ఉన్నాయి. వాటి నుండి బయటపడడం కొరకు వృషభ రాశి వారు చిన్న చిన్న పరిహారాలు ఆచరిస్తూ కనుక వెళ్ళినట్లయితే వృషభ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. అలానే ఈ మాసంలో మీకు కొన్ని శుభవార్తలు కూడా అధికంగా వినే అవకాశం కనిపిస్తుంది. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా ఈ సమయంలో తెలివిగానే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఎంతమంది అత్యాశ చూపించినా కూడా అత్యాశకు వెళ్లకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు వెళ్తారు. అలానే వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఎంతో తెలివిగా తీసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా పెట్టుబడుల విషయంలో కానీ, లేకపోతే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ కావలసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. వ్యాపార వ్యవహారాల్లో దినదిన అభివృద్ధిని అయితే పొందుతూ ముందుకు వెళ్తారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. పరిశ్రమల విషయంలో అనుకున్న విధంగా మార్పులు వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో మీటింగ్లు అన్నీ కూడా ఎంతో అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అలానే పరిశ్రమల విషయంలో అభివృద్ధి కూడా అధికంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్య పరంగా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. విద్యార్థులు అనుకున్నటువంటి ర్యాంకులు, మార్కులు సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కొంచెం నెమ్మదిగా సాగినప్పటికీ కూడా చివరికి మీరు అనుకున్నటువంటి ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. విదేశీ విద్య విషయంలో చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాశారో వారికి అనుకున్న ప్రాంతాల్లో ప్రవేశాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఈ రాశి వారికి విద్యపై ఎంతైతే ఆసక్తి ఉంటుందో కళల్లో కూడా అంతే ఆసక్తి ఉంటుంది. కళారంగంలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అనుకూలంగానే ముందుకు సాగుతాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు అయితే పొందుతూ ముందుకు వెళ్తారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఆర్థిక పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే మీకు రావాల్సిన పేమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి సరైన సమయానికి రాకపోవడం వల్ల మీరు చెల్లింపు చేయవలసిన ప్రదేశంలో చెల్లింపు చేయక కొన్ని మాటలు పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పేమెంట్ల విషయంలో మాత్రం మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాటి నుండి బయటపడవచ్చు. ఈ రాశికి సంబంధించి ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. ఉద్యోగ ప్రదేశంలో వాతావరణం మార్పు వస్తుందని చెప్పుకోవచ్చు.
అంటే ఉద్యోగపరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో మీకు దూరంగా ఉండటం జరుగుతుంది. అలానే ఉద్యోగ ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు వింటారు. డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఉద్యోగరీత్యా మార్పులకి సమయం అంతగా అనుకూలంగా లేదు కాబట్టి ప్రస్తుతం చేస్తున్న ప్రదేశంలోనే మరికొంతకాలం కొనసాగడం మంచిది. ఈ రాశికి సంబంధించిన వారికి కుటుంబ పరంగా మాత్రం మార్పు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. కుటుంబంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకోవడం, వారు చేసిన తప్పులు తెలుసుకొని మీకు క్షమాపణ చెప్పి మళ్ళా మీతో మునుపటిలా ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకరి తప్పులు ఒకరు తెలుసుకుని అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే నూతనంగా గృహ నిర్మాణాలకు కానీ, కొనుగోలుకు కానీ లేదా ఒక గృహం నుండి వేరొక గృహానికి మార్పు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ మాసంలో ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. ఇక స్థిరాస్తుల విషయంలో అయితే ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు విలువ కలిగిన స్థిరాస్తిని కొనుగోలు చేసుకుని వెళ్తారని చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ పరంగా మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. రాజకీయ పరంగా నమ్మిన వ్యక్తులు మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని బయట వ్యక్తులకు అందించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఎవరితోని కూడా వ్యక్తిగత విషయాలైతే అస్సలు చర్చించవద్దు. అలానే రాజకీయ పరంగా కూడా చాలా గుట్టుగా వ్యవహరించుకోవడం మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. మీరు కోరుకున్నటువంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి దొరకడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు. మీ యొక్క ప్రేమ పెళ్లిళ్ళకి ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వృషభ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. గతంలో చేజారిపోయి అనుకున్న కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో వాటికన్నా విలువైన కాంట్రాక్టుల్లో స్థానం దక్కించుకొని ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. అలానే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు. ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఉపశమనం పొందుతారని చెప్పుకోవచ్చు. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పటి నుండో వేధిస్తున్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోవడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. అధిక సమయాన్ని దైవ ప్రాంగణంలో గడుపుతారు. అలానే ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి విహారయాత్రలు కానీ, తీర్థయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని సమయంలో పూర్తి చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.